కాంగ్రెస్ పార్టీ అంటే ఐదేళ్ళు ఓసీ బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీ అంతేనా అందరూ కూడా ఉండాలి. అన్ని మతాలు అన్ని కులాలు అందరూ కూడా ఈ గ్రామ కమిటీలో తీసుకోవాలి. ఈ తీసుకున్న గ్రామంలో అడిగి తీసుకోండి. నీ పేరు పెడుతున్నావు, నువ్వు పని చేస్తావా లేదా, టైం ఇస్తావా లేదా, టైం ఇచ్చే వాళ్ళు పనిచేసే వాళ్ళు తీసుకోండి. ఒకటి అయితే నేను చిన్న మాడిఫికేషన్ ఏంటంటే నా ఆలోచన ఏముందంటే ఇంకా కంటే చేయాలనే ఆలోచన ఏముందంటే గ్రామ కమిటీలో మొత్తం 10 కమిటీ ప్లస్ గ్రామ కమిటీ 11 కమిటీ, ఇంకా మనకు 17 ఉన్నాయి. 17 కాకపోయినా మినిమం 10 కమిటీలు. ఒకటి పెద్ద కమిటీ మినిమం 10 మంది ఉండాలి. ఒకవేళ వేసుకుంటే సంతోషమే. అట్లాగే ఇంకా 10 కమిటీలు, ఈ 10 కమిటీలలో మినిమం 5 మంది ఉండాలి. ఒకటి మహిళా కాంగ్రెస్, యూత్ కాంగ్రెస్, ఎన్ఎస్యుఐ, ఓబీసీ, ఎస్సీ సెల్, ఎస్టీ సెల్, ఇంకా మైనారిటీ, తర్వాత కిసాన్ సెల్, లేకపోతే ఐఎన్టీసీ, సేవాదల్, ఇట్లా మత్స్యకారులు ఎక్కడ వీలుంటే అక్కడ 10 కమిటీ. ఒక్కొక్క కమిటీకి 5 మంది. అక్కడ విలేజ్లో ఎక్కువ మంది దొరకరు. 10 × 5 ఎంతైనాయి 50 మంది. ఈ 50 మందిలో ఒక్క కమిటీలో 10 ఉన్నాయి, 5 ఎక్కువ వచ్చినాయి, 55 మంది అవుతారు. డబల్ 5 55 మంది కమిటీలో ఉండాలి. ఒకవేళ ఎక్కువ దొరికితే తీసుకోండి, తప్పేం లేదు. ఈ రకంగా గ్రామంలోనే మన కమిటీ అత్యంత శక్తివంతంగా అత్యంత పటిష్టంగా తయారు కావాలి. అప్పుడే కాంగ్రెస్ పార్టీ గట్టిగా ఉంటుంది. ఇదొకటైతే. రెండవది ఐడియాలజీ. కాంగ్రెస్ పార్టీ ఐడియాలజీ తెలియాలి. ఈ ఐడియాలజీ తెలియకపోతే పార్టీలో మనం గట్టిగా పనిచేయలేదు. మన సిద్ధాంతం ఏంటి, కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతం ఏంటి, మన సిద్ధాంతం దేని మీద ఆధారపడ్డాం. ప్రతి పార్టీకి కొన్ని సిద్ధాంతాలు ఉంటాయి. మనకేంటి సెక్యులరిజం. అన్ని మతాలు అన్ని కులాలు భారతీయుల వద్ద ఒకటే. మన సిద్ధాంతం ఏ సిద్ధాంతం, అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగ నిర్మాణమే మన సిద్ధాంతం. ఒకటే మాట. కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతం ఏంటంటే అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగంలో ఏమున్నాయో అవన్నీ మన సిద్ధాంతమే. దీంట్లో అన్ని మతాలు అన్ని కులాలకు సమాన గౌరవం, సమాన హక్కులు, సమాన అవకాశాలు, ఇదే కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతం. కాబట్టి మీరందరూ కూడా దీన్ని దృష్టిలో పెట్టుకొని ఈ ఆర్గనైజేషన్ బిల్డప్ చేయాలి.